పనులు ఎవరు ఎక్కువ చేస్తారు? ఆడవాళ్ళు ఎక్కువ చేస్తారు. ఒక ట్రాక్టర్ పెట్టుకొని మగవాళ్ళే దున్నుతాడు. రైతు అనగానే మన మనసులో మగవాళ్ళే వస్తారు. కానీ ఆడవాళ్ళది కూడా దాంట్లో ఉంది పాత్ర. వాళ్ళు కూడా అన్ని చేయాలి, విత్తనాలు వేయాలి కదా, కలుపు కొయ్యాలి, ఇవన్నీ చేస్తున్నారు కదా. అందరి పాత్ర ఉంటుంది. అంటే సమానంగా ఏదైతే మన సమాజంలో ఉన్నామో ఆడపిల్లల్ని ఆడవాళ్ళని చిన్న చూపు చూడడం వల్ల వాళ్ళ మీద ఎలాంటి హింస ఉన్నా, అంటే వాళ్ళ మీద ఏం చేసినా ఇంకా ఏం పర్వాలేదనే ఆలోచన ధోరణి ఉన్నది మనలో, ఉందా లేదా? ఆ ధోరణి పోవాలంటే ఆడపిల్లని మగపిల్లల్ని అన్నిట్లో సమానంగా చూడాలి. ఆడపిల్లలు చదువుతుంటే వాళ్ళని చదువు ఆపేసి పెళ్ళిళ్ళు చేయడం, మగపిల్లడు ఎంతసేపు చదవకుండా ఉన్నది అమ్మేసి మగపిల్లల చదువుకు పెట్టడం, ఇది కాదు. ఇద్దరిని అన్నిట్లో ప్రోత్సహించాలి, ఇద్దరిని సమానంగా చూడాలి. వాళ్ళు ఎలాంటి బాల్య వివాహం చేయకూడదు, అది చట్టరీత్యా నేరం. 18 ఏళ్ళు దాటిన తర్వాతనే అమ్మాయికి పెళ్లి చేయాలి, 21 దాటిన తర్వాతనే అబ్బాయికి పెళ్లి అనేది చేయాలి. 21 లోపల అబ్బాయికి పెళ్ళైనా శిక్షనే పడుతుంది, అది కూడా బాల్య వివాహం కిందనే పరిగణింపబడుతుంది. అది మనం చాలా ఆలోచించాలి. మనకు ఒక పిల్లలు చెప్పింది కరెక్టే కానీ మరి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు ఏం చేస్తాం మరి? చాలా ముఖ్యమైనది. అంటే ఈ రోజులలో ఉన్నది వాస్తవంగా తను తీసుకొచ్చిరు మన ముందుకి. ఏంటంటే మన అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికి చెప్పాల్సింది, ఆకర్షణకు గురి అవుతారు. వాళ్ళు ఒక దశ నుంచి, అంటే పిల్లల దశ నుంచి పెద్దవారి దశలోకి మార్పు చెందేటప్పుడు వాళ్ళలో గ్రంథులు అనేది విడుదలవుతాయి, హార్మోన్స్. దానివల్ల వాళ్ళకి సరైనటువంటి ఆలోచన ఉండదు. మనం తప్పు చేస్తున్నామా సరి చేస్తున్నామా ఏం ఆలోచన ఉండదు. ఒక ఆకర్షణకు గురి అయ్యి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కలిసి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాంట్లో కూడా చట్టం ఉంది, పోక్సో చట్టం అని ఉంది, భరోసా సెంటర్ ఉంటుంది. అలా వెళ్ళిపోయిన అబ్బాయిలకు శిక్ష పడుతుంది. అమ్మాయిలను తీసుకొని వెళ్ళిపోతే ఆ శిక్ష ఇవ్వగల పడితేనే మానిపోదు, ఆ శిక్ష ఇవ్వాలి కావలేదు వాళ్ళకి పడుతున్నాయి, మనకు తెలియదు. 21 సంవత్సరంలో ఇప్పుడు 18 సంవత్సరాల లోపల ఉన్న అమ్మాయిని, చదువుకున్న అమ్మాయిని 21 సంవత్సరం దాటిన అబ్బాయి అట్లా ఉన్న వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో, అబ్బాయికి శిక్ష అనేది పడుతుంది. ఆ శిక్ష పడితే ఆ శిక్ష నుంచి